హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మహారాజా టైటిల్ యానిమేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఇంక స్టార్ట్ చేద్దామా. సో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్ ఓపెన్ చేశాక న్యూ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం మహారాజా టైటిల్ యానిమేషన్ కావాల్సిన ప్రాజెక్ట్ ఫైల్స్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మహారాజా ఫైల్ని ఈ మెయిన్ కాంప్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఒక న్యూ సాలిడ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీనికి మాస్కింగ్ ఇచ్చుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇన్వర్టెడ్ అని పెట్టుకుంటున్నాను. ఫెదర్ కూడా ఒక 200 ఇచ్చుకుంటున్నాను. ఎఫ్ ప్రెస్ చేస్తే మీకు మాస్క్ సెలెక్ట్ అయినప్పుడు ఫెదర్ వస్తుంది. ఒక 200 ఇచ్చుకుంటున్నాను. స్కేల్ ఎక్స్ప్రెస్ చేస్తే స్కేల్ వస్తుంది కీబోర్డ్లో. సో స్కేల్ నేను ఒక స్కేల్ ర్యాండమ్గా నేను చూస్తున్నాను అలా పెంచడానికి. సో యాంకర్ పాయింట్ కూడా మనకి సెంటర్లో ఉండేలాగా చూసుకున్నాను. యాంకర్ పాయింట్ది సో నేను గ్రాడ్యువల్గా చూసుకుంటున్నాను. సో ఎంతైతే సరిపోతుంది. సో పొజిషన్ కొంచెం మధ్యలో చూసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఫెదర్లో కూడా కీ ఫ్రేమ్ పెట్టుకోవాలి. సో ఫెదర్ని కూడా మనం 0 చేస్తున్నాం. సో మనకి ఇలా రివీల్ అవుతుంది యానిమేషన్ అనేది. సో పొజిషన్ కూడా కొంచెం జరుపుకుంటున్నా. సో ఫెదర్ నాకు కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నా. ఒక 300 అలా పడుతున్నా. సో ఈ విధంగా రివీల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ స్మోక్ ఎఫెక్ట్ టైమ్లైన్లోకి తెచ్చుకుందాం. సో దీని పొజిషన్ కూడా మనం కొంచెం అనలైజ్ చేసుకుందాం టైటిల్తో. సో దీన్ని యాడ్లో పెడుతున్నా. సో దీని ఒపాసిటీ ఒక 10 పెడుతున్నా. టీ ప్రెస్ చేస్తే కీబోర్డ్లో ఒపాసిటీ వస్తుంది. సో ఈ విధంగా. సో మీకు చూసుకోండి, నాకు 15 or 20 సరిపోతుంది అనుకుంటున్నాను లైట్గా. సో ఇప్పుడు మనం ఈ ఫ్లో అనేది టైమ్లైన్లోకి తెచ్చుకుందాం. సో ఇప్పుడు దీన్ని ట్రాక్ మ్యాచ్ చేద్దాం. సో ఈ మహారాజా టైటిల్ కంపోజిషన్ని దీనికి ట్రాక్ మ్యాచ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ బటన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ట్రాక్ మ్యాచ్ పక్కన, అవి 2 క్లిక్ చేసుకొని దీని పొజిషన్ కొంచెం జరుపుకుందాం. ఈ విధంగా ఒపాసిటీ కొంచెం తగ్గిద్దాం, ఒక 70 అరౌండ్. సో ఇప్పుడు దీనికి నేను పొజిషన్ కూడా ఇచ్చుకుందాం అనుకుంటున్నా కీ ఫ్రేమ్స్. సో మనకి ఈ రివీల్ అవుతున్నప్పుడు కొంచెం యానిమేషన్ రావాలి. సో నేను కొంచెం పైకి డ్రాగ్ చేసుకుంటున్నా. సో మీరు చూసినట్లయితే ఇలా వస్తుంది. సో ఈ విధంగా యానిమేట్ అవుతుంది. సో దీన్ని ఈజీస్ చేసుకుంటాయి కీ ఫ్రేమ్స్. F9 ప్రెస్ చేస్తే ఈజీస్ అవుతుంది. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఈ ఫ్లో అండ్ మహారాజా టైటిల్ని డూప్లికేట్స్ చేసుకున్నాం రెండు. సో నేను పైకి మూవ్ చేస్తున్నాను ఈ రెండింటిని. సో డిఫరెన్స్ కోసం మనం కలర్ చేంజ్ చేద్దాం. నేను ఎల్లో పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు మహారాజా టైటిల్ థర్డ్ లేయర్లో ఉంది కదా. సో దీనికి నేను ఇక్కడ మాస్కింగ్ తెచ్చుకుంటున్నాను ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఈ మహారాజా టైటిల్కి ఈ ఫ్రంట్ పార్ట్లో నేను మాస్క్ ఇచ్చుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ మహారాజా థర్డ్ లేయర్లో ఉన్నదాన్ని నేను ఈ ఫ్లోకి కనెక్ట్ చేస్తున్నాను, సెకండ్ ఫ్లోకి. సో ఈ పొజిషన్ ఉంది కదా ఫ్లోలోది. సో దీన్ని నేను కొంచెం బ్యాక్ మూవ్ చేసుకుంటున్నా అండ్ దీని ప్లేస్మెంట్ కూడా నేను కొంచెం చేంజ్ చేస్తున్నాను ఈ విధంగా. కొంచెం పైకి కొంచెం రివర్స్ కూడా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఈ మహారాజా టైటిల్లో ఉన్న డోర్ బుక్ని బ్లడ్ని మనం
కట్ చేసుకొని బయట పేస్ట్ చేసుకుందాం. సో ఈ బ్లడ్కి మనం పేరెంట్ లింక్ చేద్దాం డోర్ హుక్ని. సో డోర్ హుక్కి యాంకర్ పాయింట్ కొంచెం ఇక్కడికి మూవ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం రొటేషన్లో ఆర్ ప్రెస్ చేస్తే కీబోర్డ్లో రొటేషన్ వస్తుంది. సో నేను కీ ఫ్రేమ్ ఇక్కడ పెట్టుకొని కొంచెం ముందుకెళ్ళి ఈ రొటేషన్ కొంచెం పైకి వచ్చేలాగా పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఈ 2 లేయర్స్ని కొంచెం పైకి తీసుకెళ్దాం. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇలా కిందకు వస్తుంది ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఈ బ్లడ్కి కూడా కొంచెం ఫెదర్ ఇస్తున్నాను మాస్కింగ్ తీసుకొని. ఒక 10 అలా ఇస్తున్నాం. సో ఈ మాస్కింగ్ కూడా మనం కీ ఫ్రేమ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి ఆ మాస్క్ అంతా వచ్చేసేలాగా ఈ విధంగా మనకి టైటిల్ రివీల్ అవుతుంది. ఈ డోర్ హుక్ రొటేషన్ కొంచెం ఎదరికి పెట్టుకుంటే మనకి స్టార్టింగ్ నుంచే యానిమేట్ అవుతున్నట్టు వస్తుంది. సో ఈ విధంగా మనం మహారాజా టైటిల్ యానిమేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, ఇంకా అలాంటి ట్యూటోరియల్స్ కావాలో ప్లీజ్ కామెంట్. ఇలాంటి టైటిల్ యానిమేషన్ ట్యూటోరియల్స్ నేర్చుకుందాం అనుకున్న మీ ఫ్రెండ్స్కి ఈ ట్యూటోరియల్ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చి చూడండి. నా లేటెస్ట్ ట్యూటోరియల్స్ అన్ని అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉన్నా DM చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.